నేను నీ యొక్క వాక్యాన్ని నేను భుజించగా, ఆ చుట్టను అంటాడు, నరపుత్రుడా ఇదిగో నీకు ఈ చుట్ట ఏదైతే నీకు ఇస్తాను, చుట్టం తాగే చుట్ట కాదు, ధర్మశాస్త్ర గ్రంథం ఒక చుట్ట. అంటే దేవుని యొక్క వాక్యం అనేటువంటిది ఆ చుట్ట నాకు దర్శనంలో కనిపిస్తే ఆయన అంటున్నాడు, ఇది ఏం చేయాలని అంటే, ఇది నువ్వు తినేసేయి అన్నాడు ఆయన. ఇది తినేయి అని అంటే, తినే తరువాత ఆయన అంటూ ఉన్నాడు ఏమని, ఎలా ఉందయ్యా ఇది నువ్వు తిన్నది అని అంటే ఆయన అంటున్నాడు, ప్రభువా ఇదిగో దీనిని నేను నమిలి మృంగగా అది నాకు చాలా తీయగా ఉన్నది అని అంటున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. ఏంటి తీయగా ఉన్నది అని అంటే, ఇదిగో ఆయన నమిలినటువంటిది ఏంటో తెలుసు. ఇదిగో ఈ ధర్మశాస్త్ర గ్రంథము, ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ఆయన నమిలాడు, మృంగగా అది ఆయనకు వచ్చినటువంటి రుచి ఏంటో తెలుసా, ఆయన నమిలి మృంగితే చాలా తీయగా ఉన్నది అంటున్నాడు ఆయన. అందుకనే కీర్తనలలో 119వ కీర్తనలో చెప్తూ ఉన్నారు ఏమైనా, నీ వాక్యము దీనికంటే తీయనైనది అని అంటున్నారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకనే నేను మీకు అడుగుతున్నా, మీరు వాక్యాన్ని వింటూ ఉన్నారా, తింటూ ఉన్నారా అని అడుగుతున్నాను. వాక్యం వినేది పరిపరి రకాలుగా పోతుంటుంది గాలికి. ఈ వైపు నుంచి వింటే ఆ వైపు నుంచి పోతూనే ఉంటుంది గాలికి. అదే వాక్యాన్ని మీరు తిరిగినట్లయితే ఏమవుతుంది, అది నీ శరీరంలో రక్తముగా కలిసిపోయి, శరీరంగా కలిసిపోయి, ఆ వాక్యం అటువంటిది ఏమవుతుందని అంటే, వాక్యం అనేటువంటిది నీకు శ్వాసగాను, ఊపిరిగాను, శరీరముగాను, రక్తముగాను మారుతూ ఉంటుంది. వాక్యాన్ని నువ్వు తిన్నట్లయితే అలా అవుతుంది. వాక్యాన్ని నువ్వు విన్నట్లయితే, భక్తుడైన పౌలు చెప్తున్నారు మాట, వినుట వలన విశ్వాసము కలుగును అని అంటున్నారు. అంతేనా? వినుట వలన విశ్వాసము కలుగును అని అంటే నేనేమంటానంటే, విన్నంత మాత్రాన విశ్వాసము కలగదు. విశ్వాసం కలిగినంత మాత్రం నువ్వు పరలోకానికి చేరవు. విశ్వాసం కలిగినంత మాత్రం నువ్వు పరలోకానికి చేరవు. కానీ దీనినే యాకోబు గారు ఏమంటున్నారంటే, వినుట వల్ల విశ్వాసం కలుగుతుంది కరెక్టే, కానీ నీవు విశ్వాసం ఉన్నంత మాత్రాన నువ్వు పరలోకానికి చేరవు అంటున్నాడు ఆయన. మరి ఏం చేయాలి? నువ్వు పరలోకానికి చేరాలంటే నీ విశ్వాసం అనేటువంటి క్రియల రూపంలో కనిపించాలి. నీ విశ్వాసం అనేది పనులలో కనిపించాలి. నీ విశ్వాసం అనేటువంటిది నీ మాటలలో కనిపించాలి. నీ విశ్వాసం నీ చేతులలో కనిపించాలి. నీవు ఎవరవు, నీ ఏమిటి, నువ్వు ఎవరికి చెందిన వాడివి, నీకున్నటువంటి దేవుడు ఎవరు, నువ్వు ఎవరు నమ్ముతూ ఉన్నావు, నీ వెనుకున్నటువంటి వ్యక్తి ఎవరు, నీ నడిపించే శక్తి ఎవరు అని ఇది చూపించగలిగితేనే నీ విశ్వాసం అనేటువంటిది ఈ లోకములో పరిపక్వత చెందిన విధముగాను, పరిశుద్ధమైనటువంటి విశ్వాసముగాను చేరుతూ ఉంటుంది. ప్రియమైనటువంటి సహోదరులారా, ఇది ఎప్పుడు జరుగుతుంది అని అంటే, ఎప్పుడు జరుగుతుంది ఇదంతా? వాక్యాన్ని వినినప్పుడు కాదు, వాక్యాన్ని తినినప్పుడు. అది అర్థం ఏమిటంటే, వాక్యాలను విని అనగా వాక్యాన్ని నువ్వు చదివి, ఆ చదివినటువంటిది నువ్వు నమ్మలడము, మింగడము. దాని అర్థం ఏమిటంటే, అదే నీ శరీరములో జీర్ణించుకోవాలి. ఒక పదార్థాన్ని తింటూ ఉన్నావు, అన్నం తింటూ ఉన్నావు, అది నువ్వు తిన్న తర్వాత ఏమవుతుంది, నువ్వు నములుతూ ఉండగా అది నీ శరీరంలోనికి జీర్ణమవుతూ ఉంటుంది. నీ జీర్ణక్రియలోనికి అది వెళుతూ ఉంటుంది. జీర్ణక్రియలోనికి వెళ్ళిన తరువాత నీ శరీరానికి బలాన్ని, నీ శరీరానికి శక్తిని ఇవ్వడానికి మారుతూ ఉంటుంది. అదే విధముగా ఈ దేవుని యొక్క వాక్యం అటువంటిది కూడా ఎలా మారుతుంది అని అంటే, శక్తిగాను, అది బలముగాను, అది పరిశుద్ధమైనటువంటి రీతులను ప్రవర్తించే విధముగాను, నీ జీవన విధానికి మార్గముగాను, నీ ప్రాణుని ప్రధాతగాను, ఇన్ని రకాలుగా దేవుని యొక్క వాక్యం అటువంటిది మారుతూ ఉంటుంది. అందుకనే ఏం చేయాలి? వాక్యాన్ని మనం వినాలా, తినాలా? వాక్యాన్ని వినాలా, తినాలి. మీలో ఎంతమంది వాక్యాన్ని తింటున్నారు చెప్పండి. మీరు అనొచ్చు, ఫాదర్ గారు మీరు క్షమించండి, నేను వాక్యాన్ని తినట్లేదు కానీ మా ఆయన బుర్ర తింటున్నాను అంటారు. లేకపోతే నేను వాక్యాన్ని తినట్లేదు కానీ మా ఆవిడ బుర్ర తింటున్నా అంటాడు. పిల్లలైతే మాత్రం మా అమ్మ అయితే మాత్రం వాక్యం చదవట్లేదు కానీ మా అమ్మ నాన్న మా బుర్ర మాత్రం తింటున్నారండి అని అంటారు. ఆ తిండి కాదు ఇది.
అంటే మొదటిగా వాక్యాన్ని చదివి, ఆ చదివిన వాక్యము నీలో జీర్ణమై, ఈ జీర్ణమైనటువంటి శరీరములో శరీరముగాను, రక్తములో రక్తముగాను, నీ రక్త మాంసములో ఒకటిగా ఎప్పుడైతే చేరుతూ ఉంటుందో, ఆ వాక్యం అనేటువంటిది నీ యొక్క నోటికి ఎలాగుంటుందంటే తీయగా మారుతూ ఉంటుంది. వాక్యం అనేది నోటికి తీయగా మారుతూ ఉంటుంది. అదే విధముగా నీ నోటికి తీయగా మారినటువంటిది నీ శరీరంలో ఏమైనా పురుగులు ఉన్నట్లయితే, నీ ఆత్మలో ఏమైనా పురుగులుగా ఉన్నట్లయితే, నీ ఆత్మలో ఏమైనా రోగాలు శోకించినట్లుగానైతే, నీ యొక్క శరీరాన్ని మొత్తం కూడా రోగములంటే ఉన్నట్లయితే, ఈ వాక్యం అటువంటిది నమలడం ద్వారా, ఈ వాక్యం అటువంటి జీర్ణించుకోవడం ద్వారా నీ శరీరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అనారోగ్యము, ప్రతి ఒక్క వ్యాధి, ప్రతి ఒక్క బాధ ఏదైతే ఏ యొక్క మెడిసిన్కి కానీ కనబడట్లేదు, ఎక్స్రేలు కూడా కనబడట్లేదు, స్కానింగ్లు కూడా కనబడట్లేదు, ఏ వైద్యులు కూడా కనబడట్లేదు, కానీ రోగం మాత్రం నీలో ఉన్నది. ఈ రోగం ఉన్నది అనే విషయం ఎవరికి తెలుసు అంటే, నీవు నమ్మినటువంటి దేవునికి తెలుసు, నిన్ను గమనిస్తున్న దేవునికి తెలుసు. ఆయనకు తప్ప ఏ నరుడికి కానీ, ఏ మందులకు కానీ, ఏ వైద్యానికి కానీ, ఏ కట్టులకు కానీ దేనికి కూడా తెలియనటువంటి ఆ యొక్క రోగాలు నీలో ఉన్నాయి. ఇది ఎవరు చెప్పగలరు? ఇది ఎవరు చెప్పగలరు? కేవలం దేవుని యొక్క వాక్యము మాత్రమే చెప్పగలదు తప్ప వేరొక వైద్యము కానీ మందులు కానీ ఏవి కూడా నీకు చెప్పలేవు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు మనకి జాగ్రత్తగా వినండి. మత్తయి శుభవార్త 16వ అధ్యాయము 13 నుంచి 20 వరకు జరిగినటువంటి ఈ సంభాషణలో యేసుక్రీస్తు శిష్యులని ఎన్ని ప్రశ్నలు అడిగారు? 2 ప్రశ్నలు. మీరు అందరూ ఒప్పుకుంటున్నారా 2 ప్రశ్నలని? బైబిల్ చూసారు, అందులో ఉన్నాయా 2 ప్రశ్నలు. మొదటి ప్రశ్న ఏమిటి అని అంటే, ప్రజలు మనుష్య కుమారుడిని ఎవరని భావించుచున్నారు అని అడిగారు. ఇది మొదటి ప్రశ్న. మొదటి ప్రశ్న ఏంటది? ప్రజలు మనుష్య కుమారుడు ఎవరని భావించుచున్నారు అని తన శిష్యులను ఆయన అడిగను. ఇది మొదటి ప్రశ్న. మొట్టమొదటిగా ఈ మొదటి ప్రశ్న ఎందుకు ఆయన అడిగాడు అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. యేసుక్రీస్తు తన శిష్యులని అడిగినటువంటి ప్రశ్నలు రెండు. అందులో ఒకటి జనరల్, ఇంకోటి పర్సనల్. ఒకటి జనరల్ అంటే సాధారణంగా అడిగాడు. ఒక ప్రశ్న సాధారణంగా అడిగారు. ఏమని? ఇప్పుడు ఉదాహరణ, నేను ఇక్కడ ఉన్నాను, ఏమయ్యా మరి ఎవరని మిమ్మల్ని అడుగుతారు, ఇంతకీ మీ విచారణ ఫాదర్ కోసం అని మీరు ఏమనుకుంటున్నారు అని అడిగితే, అది అందరికే కొందరికా? మీ విచారణ ఫాదర్ కోసం మీరేమనుకుంటున్నారు అని అంటే అందరికే కొందరికా? అందరికీ. అంటే కొంతమంది అనొచ్చు, ఆయన కోపిస్తండి. ఇంకొకరు అనొచ్చు, ఆ ప్రార్థన అంటాడు కానీ లేదా గుర్తించండి అని అనొచ్చు. లేదా ఇంకొకరు ఉండొచ్చు, ఆయన అని చెప్పి రకరకాలుగానే మాట్లాడచ్చు. ఇందులో కాకుండా ఊరందరి విషయాలు నాకెందుకురా, నువ్వు ఊరందరూ వాళ్ళందరూ ఏమనుకుంటారు కాదు, అసలు నువ్వు నా కోసం ఏమనుకుంటున్నావో చెప్పు. ఇది ప్రశ్న. రెండో ప్రశ్న, యేసుక్రీస్తు ఒకటి పబ్లిక్ అనగా అందరిని ఉద్దేశించారు, సాధారణమైనటువంటిది. రెండవ ప్రశ్న ఏమనుకుంటాడంటే, ఆయన రెండవ ప్రశ్న ఏమని అడిగాడు అందులో చూడండి. రెండవ ప్రశ్న ఏమన్నాడు? 15వ వాక్యం, మరి నేను ఎవరినని మీరు భావించుచున్నారు అని అడిగాడు. రెండవ ప్రశ్న. మొదటి ప్రశ్న ఏంటి? బాగా వినండి మీరు. మొదటి ప్రశ్న ఏమిటది? ప్రజలు మనుష్య కుమారుడు ఎవరని భావించుచున్నారు అని అన్నారు. మొదటి ప్రశ్న. దానికి శిష్యులు ఏమని సమాధానం ఇచ్చారు చూడండి. అందుకు వారు, కొందరు స్నాపకుడు యోహాననియు, కొందరు ఏలియా అనియు, మరికొందరు ఇర్మియా లేదా ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారు అని సమాధానం ఇచ్చరి. కొన్నిసార్లు నా కోసం తెలియాలి అని నేను అనుకుంటే, ప్రత్యేకించి ఎవరు ఒకరొచ్చి నాకు చెప్పరు వెంటనే. మరి ఏం జరుగుతుంది? ఒక వ్యక్తి వస్తాడేమని చెప్తే, ఫాదర్ గారు జనాలు ఇలా మాట్లాడుకుంటున్నారండి అని అంటారు. లేకపోతే విశ్వాసులు ఈ విధముగా మాట్లాడుకుంటున్నారండి అని అంటారు. ఏంటది అని అడిగితే, ఇదిగో ఇది 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 ఈ విషయాలన్నీ కూడా అయ్యో ఇలా ఉందా అనేటువంటిది. అంటే ఈ సమాచారం సేకరణ ఎక్కడి నుండి వచ్చింది? ఈ సమాచారం ఎక్కడి నుండి వచ్చింది? ప్రజల నడుమ ప్రజలందరూ కూడా మాట్లాడుకుంటూ ఉండగా వచ్చినటువంటి సమాచారం. అది జనరల్గా వచ్చినటువంటిది. ఇప్పుడు
క్రీస్తు ప్రభు అనేటువంటి ఆయన వీళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఇప్పుడు సరే వాళ్ళందరూ కూడా అనుకున్నారేమని, ఏలియా అని, స్నాపకుడుగా యోహాన్ అని, ఇర్మియా లేదా ప్రవక్తలు ఒకడని వాళ్ళు ఇన్ని రకాలుగా చెప్పుకుంటూ ఉంటే, ఇంతకీ నేను ఎవరని నువ్వు అనుకుంటున్నావు చెప్పు అంటున్నాడు ఆయన. నేను నీకేమవుతాను? నన్ను నువ్వు ఏ విధముగా అర్థం చేసుకున్నావు? నేను నీకు ఏ విధముగా చెందుతాను? నేను నీకు ఏ విధముగా నీకు చెందిన వాడిగా అవుతాను అని నువ్వు అనుకుంటున్నావు అని చెప్పి ఈ రెండవ ప్రశ్న క్రీస్తు ప్రభు వారిని అడుగుతున్నారు. ఎవరిని? ప్రజలందరిని అడిగారు ఆయన. ప్రజలందరిని అడిగారు. ఎవరిని? అపోస్తులను మాత్రమే ఆయన అడిగాడు. ఎందుకంటే వారు ఎక్కువగా ఆయనతో పాటుగా ఉంటున్నారు కాబట్టి, అందుకని ఆయన ఈ యొక్క అపోస్తులను మాత్రమే అడిగాడు. అందుకు సీమోను పేతురు అన్నాడు ఏమని, నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తువు అని సమాధానం ఇచ్చాడు ఆయన. సజీవుడువు, అందులో చూడండి, నీవు సజీవుడువు, దేవుని కుమారుడువు, క్రీస్తువు, 3 సమాధానాలు అనేటువంటి ఇచ్చాడండి ఆయన. యేసుక్రీస్తు ఏమని అడిగారు? ఒకటే అడిగారు, ఇంతకీ నేను ఎవరు? నీకు నాకు సంబంధం ఏంటి? నేను నీకేమవుతాను? నువ్వు నాకేమవుతావు? నువ్వు ఎందుకు ఇక్కడికి వస్తూ ఉన్నావు? దేనికోసం వస్తూ ఉన్నావు? నీకు నాకు ఉన్నటువంటి బంధం ఏంటి? బాంధవ్యం ఏంటి? పనుల పట్ల మానుకొని దేనికోసం వస్తున్నావు ఈరోజు అని ఆయన నిన్ను ఇదే ప్రశ్న అడిగినట్లయితే, నీకు ఆయనకి ఉన్న సంబంధం ఏంటి? ఆయన నీకేమవుతాడు? మన భాషలో చెప్పాలంటే ఆయన నీకేమవుతాడు? చూడండి, వాళ్ళ ఇంటికి వెళ్ళావు. వాళ్ళ ఇంటికి వెళితే ఈ పిల్లోడు అడుగుతున్నారు, ఏరా వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళావు? మనకి ఏమవుతారని నువ్వు వెళ్ళావు అని అడుగుతున్న తల్లి అబ్బాయిని. అదేంటమ్మా వాళ్ళ అంకులు కదా అంటే, అంకులు లేదు పెంకులు లేదు, వాళ్ళ ఇంటికి ఎందుకు పోయాను? వాళ్ళు మంచోళ్ళు కాదురా అని అన్నది తల్లి. అప్పుడు పిల్లడు ఏమవుతున్నాడు? సరే అమ్మా, అసలు ఇంతకీ ఆ అంకులు మనకేమవుతాడు అని అడిగితే, ఏమవుతాడు? ఇంతకీ ఆ అంకులు మనకేమవుతాడు అని అడుగుతున్నాడు. ఇప్పుడు ఈ అంకుల్ యొక్క అనేటువంటి ఆ యొక్క ప్లేస్ లో యేసు అనేటువంటి ఈయన దగ్గరికి నువ్వు వచ్చావు కావున, ఈయన చెంతకు నువ్వు వచ్చావు, ఆయన నీకేమవుతాడు? ఆయనకి నీకు ఉన్న బంధం ఏమిటి? ఆయనకి నీకు ఉన్నటువంటి బాంధవ్యం అటువంటిది ఏమిటి అనే విషయాన్ని అడుగుతూ ఉన్నప్పుడు ఇందులో ఆయన ఏమంటున్నాడంటే, 3 సమాధానాలు అందులో ఉన్నాయి. చూడ, నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తువు అని అంటున్నాడు. పేతురు గారికి యేసుక్రీస్తు సజీవుడు అనే విషయం ఎలా తెలుసు? ఆయనకి యేసుక్రీస్తు ఇంకా ఆయన మరణించలేదు, జీవముతో లేవలెత్తబడలేదు కూడా. మరి అప్పుడు ఆయన సజీవుడు అనే విషయం ఈయనకి ఎలా తెలుసు? ఈ మాట ఎలా తెలుసు? తెలియదు, తెలియడానికి అవకాశమే లేదు. రెండవది, అందులో రెండవ మాటకు చూడండి, నీవు సజీవుడు. రెండవది, దేవుని కుమారుడు. దేవుని కుమారుడు అంటే ఆయన కొన్ని అద్భుతాలు చేశాడు కాబట్టి వాళ్ళని చూసి ఈయన ఒకవేళ ఈయన దేవుని కుమారుడు అని అనుకోవచ్చు, అక్కడ అవకాశం ఉంది. మూడవది ఏమిటంటే క్రీస్తువు అన్నాడు. క్రీస్తువు అనగా అభిషక్తుడు. క్రీస్తువు అనగా అభిషక్తుడు. మరి యేసుక్రీస్తు అనేటువంటి ఆయన అభిషేకం అంటే ఎక్కడ జరిగింది? దేనికోసం అభిషేకం జరిగింది? అయితే అభిషేకం అనేటువంటిది అయితే రాజుగా అభిషేకం జరగాలి, అభిషేకం అన్నది ఒక యాజకునికి అభిషేకం జరగాలి. మరి వీరి సమక్షంలో ఉన్నటువంటి యేసయ్యకు ఈ 2 అభిషేకాలు కూడా జరగలేదు. మరి అప్పుడు ఈయన క్రీస్తు అని ఎలా పిలువబడతాడు? ఆయన తెలియదు. ఎలా పిలువబడతాడు? ఆయన తెలియదు. అందుకని యేసుక్రీస్తు యొక్క మాటల కోసం అంటున్నారా, బాబు ఈ సంగతులు తెలుసుకోవాలనుకుంటే నీ వశము కాదు నాన్న, నీకు ఇవి తెలియదు కూడా, నీ వశము కాదు కూడా. మరి ఎలా నాకు తెలుసు? ఈ సంగతులు ఎలా తెలుసు? ఏమని ఈ సంగతులు ఎలా తెలుసు అంటే, నీవు సజీవుడు వగు దేవుని కుమారుడైన క్రీస్తువు అనే ఈ సంగతులు నాకు ఎలా తెలుసు అని అంటే, ఈ సంగతులు నీకు తెలియాలనుకుంటే రక్త మాంసములు వీటిని గ్రహించలేవు. ఈ సంగతులు తెలియాలంటే రక్త మాంసాలు వీటిని గ్రహించలేవు. ఈ సంగతులు తెలియాలంటే రక్త మాంసాలు వీటిని గ్రహించలేవు. ఈ సంగతి తెలియాలంటే రక్త మాంసాలకి అవగాహన ఉండదు, ఆ తెలివితేటలు లేవు. కాబట్టి మరి ఎవరు వీటిని చెప్తారు? ఇవి ఎలా తెలుసు అని అంటే, యేసుక్రీస్తు అంటున్నారు ఏమని 17వ వాక్యంలో, యోనా పుత్రుడు ఒక సీమోను, నీవు ధన్యుడు, నీకు ఈ విషయములు తెలియజేసినది పరలోకమందున్న నా తండ్రియే కానీ రక్త మాంసములు కావు అని అంటున్నారు. చూడండి, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఏమంటున్నారంటే, ఈ విషయాలు అనేటువంటివి నీకు తెలియాలి అని అంటే మనుషులు ఎవరు నీకు చెప్పలేరు, రక్త మాంసం కలిగిన వారు ఎవరు కూడా చెప్పలేరు. మరి ఎవరు చెప్తారు? ఇవి ఎలా తెలుస్తాయి అని అంటే కేవలము
నా తండ్రి మాత్రమే నీకు చెప్పాలే తప్ప, నా తండ్రి నీకు తెలియచేయాలే తప్ప ఏ మనిషి కానీ మానవుడు కానీ ఈ విషయాలన్నీ అర్థం కావు, వారు నీకు చెప్పలేరు కూడా అని చాలా స్పష్టంగా యేసుక్రీస్తు ఈ మాటలని ఆయనకి చెప్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అప్పుడు యేసుక్రీస్తు అంటున్నారు, నీవు పేతురువు, ఈ రాతి మీద నా సంగమును నిర్మించెదను, నరక శక్తులు దీనిని జయింపజాలవు అంటున్నారు. చూడండి, 2 ప్రశ్నలు. మొదటి ప్రశ్న, నేనెవరని అనుకుంటున్నారు ప్రజలందరూ? రెండవ ప్రశ్న, నీవేమనుకుంటున్నావు? ఈ 2 ప్రశ్నలు. ఈ 2 ప్రశ్నలకు కూడా యేసుక్రీస్తు అనేటువంటి ఆయన 2 ప్రశ్నలకి సమాధానం ఇచ్చారా? యేసుక్రీస్తు ఇచ్చారా? శిష్యులు ఇచ్చారా? ఎవరు అడిగారు? ప్రశ్న అడిగింది ఎవరు? యేసయ్య అడిగాడు. మరి సమాధానం ఎవరు ఇవ్వాలి? శిష్యులు ఇవ్వాలి. శిష్యులు 2 సమాధానాలు ఇచ్చారా లేదా? ఇచ్చారా? మొదటి సమాధానం ఏమిటి? జనరల్గా ఇదిగో ఆ ఊరు వాళ్ళు అలాగ అనుకుంటున్నారు, ఈ ఊరు వాళ్ళు ఎలా అనుకుంటున్నారు, ఈ కుటుంబం వాళ్ళు ఎలా అనుకుంటున్నారు అని చెప్పి సమాచారాన్ని ఆయనకు అందజేశారు. అది జనరల్గా సాధారణమైన రీతులు. రెండవది వ్యక్తిగతమైనటువంటి సమాధానం ఇచ్చారు. వ్యక్తిగతమైన సమాధానం ఎవరిచ్చారు? వ్యక్తిగత సమాధానం అనేది చాలా ముఖ్యమైనటువంటిది. వ్యక్తిగత సమాధానం చాలా ముఖ్యమైనది. ఎందుకంటే వ్యక్తిగత సమాధానం చాలా ముఖ్యమైనది అంటున్నాను. నీవు దేవాలయానికి వచ్చావు, గురువుగా నేను నీకు చెప్పినటువంటి విషయాలు ముఖ్యము కాదు, మీ ఉపదేశం చెప్పిన విషయాలు ముఖ్యము కాదు, లేదా ఏ అయ్యగారో చెప్పిన విషయాలు ముఖ్యము కాదు, ఏ రాజకీయ నాయకుడు చెప్పిన విషయాలు ముఖ్యము కాదు. ఇక్కడ మరి ఏమి ముఖ్యమనంటే నీకు ఆయనకు ఉన్నటువంటి బంధం ఏమిటి, బాంధవ్యం ఏమిటి, నీకు ఆయన ఎలాగ అర్థమవుతున్నాడు, నీవు ఆయన్ని ఎలాగ అర్థం చేసుకుంటూ ఉన్నావు, ఆయన నీకు ఏ విధముగా అర్థమవుతూ ఉన్నాడు. ఒక తండ్రి గానా, కాపరి గానా, నాయకుడికి గానా, దేవుడు గానా, రక్షకుడు గానా, ప్రాణ ప్రధాత గానా, స్వస్థతను చేసి అద్భుత కార్యము చేసిన వ్యక్తి గానా, నీకు ఆయన ఎలాగ అర్థమవుతున్నాడు అనే విషయాన్ని ఇందులో యేసుక్రీస్తు ఇదిగో పేతురుకి అడిగిన విధముగా నిన్ను నన్ను మనందరిని కూడా అడుగుతూ ఉన్నాడు. నేను నీకు ఏమవుతాను? నన్ను నువ్వు ఏమనుకుంటున్నావు? నేను నీకు ఎలా చెందిన వాడిని? నువ్వు నాకెలా చెందిన దానివి, లేకపోతే నువ్వు నాకెలా చెందిన వాడివి? నీకు నాకు బంధము బాంధవ్యం అటువంటిది ఏమిటి? ఎందుకు వస్తున్నావు ఈ చర్చలోకి? ఎందుకు నువ్వు నమ్ముకున్నావు? ఎందుకు బైబిల్ మోసుకొని వచ్చావు? ఎందుకు పనులన్నీ కూడా వదులుకొని వచ్చావు? పనులన్నీ కూడా ఎవరికి అప్పచెప్పని ఎందుకు వచ్చావు? కారణం ఏమిటి? నీకు నాకున్నటువంటి బంధము బాంధవ్యం ఏమిటని ఈ వ్యక్తిగత సమాచారాన్ని యేసుక్రీస్తు ఈ రోజు నీ దగ్గర నుంచి కోరుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆ రెండు ప్రశ్నలు పరలోకం అనేటువంటి భాగ్యాన్ని వారికి ఇస్తూ ఉన్నాయి. ఆ రెండు ప్రశ్నలు ఆయన అడిగితే ఆ 2 ప్రశ్నలకు ఉన్నటువంటి సమాధానం అటువంటిది పరలోక భాగ్యం అందిస్తూ ఉన్నారు. ఇందులో ఈ 2 ప్రశ్నలకు వారి సమాధానం ఇస్తే, 2 ప్రశ్నలకి సమాధానం ఇస్తే యేసుక్రీస్తు అనేటువంటి ఆయన చెప్తూ ఉన్నారు, ఇదిగో ఈ 2వ ప్రశ్నకు నువ్వు సమాధానం ఇచ్చావు కదా, నీవు సజీవుడువు దేవుని కుమారుడైన క్రీస్తు అని సమాధానం ఇచ్చావు కదా, ఈ సమాధానం ఎవరిదో తెలుసా? నా తండ్రి నీకు ఇరికించాడు కానీ రక్త మాంసములు ఎవరు కూడా వీటిని చెప్పలేరు కూడా అనగా తండ్రి ఆయన కోసమని ఇరికించారు. ఇది మొదటిది. రెండవది, ఇలాగ ఇరికించి తెలుసుకున్నందుకు గాను క్రీస్తు ప్రభువు ఆయనకి ఏమన్నారంటే, నీవు పేతురువు, ఈ రాతి మీద నా సంఘమును నిర్మించుదను అంటున్నారు. పేతురు అనేటువంటి ఆయనకి సంఘాన్ని ఇచ్చి ఆ సంఘాన్ని అంటున్నాడు, ఇదిగో నీ పేరు మీదే, ఈ రోజు నుంచి నీ పేరు మీదే నా సంఘాన్ని నిర్మిస్తాను అని అంటున్నాడు. దాని అర్థం ఏమిటంటే, ఇదిగో ఈ దేవాలయం అనేటువంటిది మీదే కానీ భూమి మాత్రం నాది, ఈ ఇల్లు మాత్రం నీదే కానీ భూమి మాత్రం నాది. దాని అర్థం ఏమిటి? భూమి లేకుండా నువ్వు ఇల్లు కట్టలేవు కదా, భూమి లేకుండా నీకు ఇల్లు చెందదు కదా, భూమి యొక్క హక్కులు లేకుండా నీకు ఇల్లు నీకు రాదు కదా. అంటే నువ్వు బ్రతికినన్నాళ్ళు కూడా ఈ గృహం నీదై ఉంటుంది కానీ భూమి మాత్రం నాదే. దీన్ని చాలా మంది ఏం చేస్తూ ఉన్నారు అంటే, రకరకాలైనటువంటి సంఘాలుగా, రకరకాలైనటువంటి సంఘ కాపర్లుగా, ఇలా రకరకాలు చాలా వస్తూనే ఉన్నాయి. కానీ ఇంతకీ ఈ సంఘానికి నాయకుడు ఎవరు? ఈ సంఘం ఎవరిది? ఈ సంఘానికి నాయకుడు అయితే ఎవరు చెప్తారు? ఆ పాస్టర్ గారి పేరు, లేకపోతే ఆ యొక్క ఉన్నటువంటి అయ్యగారి పేరు, లేకపోతే వాళ్ళ పేరు అనేటువంటి చెప్తారు. ఇప్పుడు మనం అనుకోండి, మనకైతే మన సంఘ కాపరు ఎవరు? కథోలిక సంఘ కాపరు ఎవరు? పరిశుద్ధ పాపు గారు. మనకి శ్రీకాకుళం మేత్రాసనిక సంఘ కాపరు ఎవరు?
మనకు రాయరాల విజయ్ కుమార్ గారు. మరి ఈ విచారణకి సంఘ కాపరి ఎవరు? నేను. అర్థమవుతుంది. అంటే ఈ సంఘ కాపరి అయినటువంటి నేను, చూడండి బాగా వినండి, ఈ సంఘ కాపరి అయినటువంటి నేను కానీ, మేత్రానులు కానీ, పోపు గారి కానీ ఈ సంఘం అనేది నిర్మించబడి ఇచ్చినదా, లేకపోతే నేను కట్టుకుని సంఘమా? వాళ్ళన్ని సౌకర్యాలన్నీ కూడా కూడగట్టిన తర్వాత ఇదిగో బాబు ఈ సంఘానికి వెళ్ళు అని అన్నారు. గొప్ప అదృష్టం కదా, అవునా కాదా? గొప్ప అదృష్టం. వాళ్ళన్నీ కూడా సమకూర్చి పెట్టినటువంటి దాన్ని ఏమంటారంటే, అన్ని రుచికరమైన వంటలన్నీ కూడా వండేశారు, నీ ముందు పెట్టారు. ముందు పెట్టడమే కాకుండా దాన్ని మన భాషలో చెప్పాలి, దాన్ని చక్కగా ముద్ద కూడా చాలా చక్కగా కలిపి పెట్టి నోటి దగ్గర పెట్టారు. నువ్వు తింటావా, నువ్వు అని ఊసేస్తావా అన్నట్టుగా. అంత చక్కగా. అంటే మనకి చూడండి, ఇందులో పోపు గారు కష్టపడింది లేదు, మేత్రాలు కష్టపడింది లేదు, గురువుగా నేను కష్టపడింది కూడా లేదు. మరి ఏమైంది? ఆయనకు ముందుగా, ఈయనకు ముందుగా, నాకు ముందుగా అనేక మంది సువార్థికులు, అనేక మంది ఈ యొక్క నేల మీద, ఈ గడ్డ మీద వారు కష్టపడితే వారి కష్టార్జితమైనటువంటిది, వారి యొక్క ఫలితాన్ని మేము అనుభవిస్తున్నటువంటి వారిని. అంతేగాని మేము ఏదో ప్రపంచాన్ని నలుదిక్కడి నుంచి కూడా సాధించామనుకుంటే అది అవివేకం. ఇప్పుడు నేను ఒక గురువుగా, నేను మీ యొక్క సంఘానికి, ఈ సంఘానికి నేను నాయకుడిగా, నేను మన యొక్క కథోలిక విశ్వాసంలో లేనటువంటి వారిని ఒక 10 మందికి నేను జ్ఞానస్థానం ఇచ్చి, ఒక 10 మందిని దేవుని దగ్గర తీసుకొచ్చి, ఒక 10 కుటుంబాలను దేవునికి అప్పచెప్పినట్లయితే అప్పుడు నేను కట్టినటువంటి కుటుంబాలు, నేను కట్టిన సంఘం అనేది ఆ 10 కుటుంబాలే దేవునికి నేను అప్పచెప్పినటువంటి సంఘం. అవునా? ఇప్పుడు మనకి ఎలా జరుగుతున్నాయనంటే, ఉదాహరణకి దీని తర్వాత నువ్వు అది అప్లోడ్ చేసినప్పుడు కూడా వినే వాళ్ళ కామెంట్లు పెట్టినా పర్వాలేదు, ఐ డోంట్ కేర్, ఐ డోంట్ మైండ్, ముందు వాస్తవాన్ని మాట్లాడుతూ ఉన్నాను. విషయం ఏమిటంటే, ఇప్పుడు ఇక్కడ నేను వచ్చిన తర్వాత సుమారు ఒక 15 బాప్తిజం ఇచ్చాను. నేను మొదటి బాప్తిజం అటువంటిది ఇచ్చినటువంటి ఊరు, మొత్తం ఫ్యామిలీ అందరు కూడా చాలా మంది వచ్చారు. నేను అక్కడ ఉపదేశం ఏమన్నానంటే, మాస్టర్ గారు ఈ బాప్తిజం అయితే నేను ఇస్తున్నాను, కానీ ఇందులో నాకు సాటిస్ఫాక్షన్ లేదు అన్నాను, నాకు సంతృప్తి లేదు అన్నాను. అదేంటండి, సరాసరి రాగానే సుమారు 10-15 మందికి జ్ఞానస్థానాలు ఇస్తుంటే సంతృప్తి లేదంటారు అని అంటే, నేనేమన్నానంటే, ఈ యొక్క వ్యక్తుల కోసం అని నేను 1% కూడా పని నేను చెయ్యలేదు. వాళ్ళకి నేను ఏ ఒక్క రోజు కూడా నేను బోధించలేదు, వారు ఏ ఒక్క రోజు కూడా నేను వాళ్ళ ఇంటికి నేను వెళ్ళలేదు, ఏ ఒక్క రోజు కూడా నేను వారితో మాట్లాడలేదు. కానీ ఇవన్నీ చేసినది ఎవరు అని అంటే, అక్కడ ఎవరు ఉపదేశం ఉంటే ఉపదేశం అవుతాడు, లేదా ఉపదేశం కాదని అనుకోండి, ఆ ఇంటిలో తండ్రి క్రైస్తవుడు, తల్లిదండ్రులు క్రైస్తవులు, వాళ్ళ కొడుకు క్రైస్తవుడు, ఇప్పుడు మనవడు కూడా ఎక్కడ చెందుతాడు? వీళ్ళకి చెందినవాడు. కాబట్టి ఈ సంఘం అనేటువంటిది ఇక్కడి నుంచి అలాగ అవుతున్నదే, కానీ ఈ సంఘానికి వీరికి చెందినటువంటి వారు చాలా మంది ఉన్నారు. వారిని తెచ్చిందులో కలుపుకున్నట్లయితే, వారిని తెచ్చి దేవుని పరిచయం చేస్తే, వారికి తెచ్చి సంఘములో సభ్యులుగా ఇచ్చినట్లుగా అయితే, అప్పుడు నా ఆత్మ సంతృప్తి అయ్యి నేను ఒక్కరికి జ్ఞానస్థానం ఇచ్చినా నేను గర్వముగా ఉంటాననేటువంటి మాటని ఆ రోజు నేను చెప్పాను. అంటే గురువులుగా మేము చాలా మట్టుకు, నేనే చాలా మంది గురువులను కూడా, ఇంట్లో ఒక తండ్రికి 3 కొడుకులు అనుకోండి, ఎంత ఇల్లు ఉంది, ఆ ఇంటి నా తండ్రి ఏం చేస్తాడు? ఒరే, మొదటి నుంచి మేము ఉన్నాం కాబట్టి ఇదిగో ఈ ఇల్లు, ఇది మాకు, ఇది పెద్దోడికి, ఇది మధ్యలో ఉండడికి, అది చివరోడికి, ఆ ఇంటినే గోడలు కడుతున్నామో తప్పితే కానీ కొత్త ఇల్లు ఏమైనా కట్టావా, కొత్తగా భూమిని ఏమైనా నువ్వు కొన్నావా, కొత్తగా వారికి ఏమైనా గృహాన్ని నిర్మించినవి ఇచ్చావా అనేటువంటిది ఇదే నేను ఎప్పుడు కూడా వేసుకునే ప్రశ్న. అంటే మన సంఘంలో ఉన్నటువంటి వారు కాకుండా మిగతా వారి మన దగ్గరికి వస్తేనే అప్పుడు అదే సువార్త. అంటే ఆ సంఘంలోనికి వేరే వారికి కూడా స్థానం అనేది మనం కల్పించాము అనేది అర్థం. నేను టౌన్ హాల్లో ఉన్నప్పుడు మొదటి సంవత్సరంలో అయ్యగారికి సంబంధించినటువంటి కుటుంబాన్ని, ఆ కుటుంబంలో తల్లి మొత్తం అందరి కలిపి ఒక 4-5 వారికి జ్ఞానస్థానం ఇచ్చాను. వాళ్ళు ప్రిపేర్ చేయడానికి ఎన్నాళ్ళు పట్టింది? నాకు 7-8 నెలలు పట్టింది. అందులో సంతృప్తి. రెండవ సంవత్సరంలో వచ్చినప్పటికీ ఇంకొక కుటుంబాన్ని
వారిని జ్ఞానస్థానం ఇచ్చాను. వారు ముస్లిం కుటుంబానికి చెందినవారు. వారికి కుటుంబంలో 4-5 ఉన్నారు. వారికి జ్ఞానస్థానం ఇచ్చాను. ఎందుకని? అందులో నాకు సంతృప్తి ఉంది. వారు మన యొక్క సంఘానికి లేనటువంటి వారు. 3వ సంవత్సరంలో అనగా ఇక్కడికి వచ్చే ముందు కుటుంబాలకి బాప్తిసం అటువంటి బిషప్ గారి చేతే బాప్తిసం వారికి ఇప్పించాను. ఆ ఫ్యామిలీ అంతా ఎవరు? వాళ్ళు హిందువులు, హైందవ సమాజానికి చెందినటువంటి వారు. వారికి సిద్ధం చేయడానికి ఒక కుటుంబానికి 6-7 నెలలు పట్టింది. ఇంకొక పెద్ద ఆవిడ, నేను వెళ్ళాను మొదలు ఆడికి 3 సంవత్సరాల పాటుగా తిప్పడం కాదు, అది విశ్వాసంలో పట్టుత్వం రావాలి, విశ్వాసం స్థిరత్వం రావాలి. వచ్చినంత వరకు కూడా ఆ వ్యక్తులను మనము దేవాలయానికి రావాలి, వెళ్ళాలి, వాళ్ళతో మాట్లాడాలి. విశ్వాసం అనేటువంటి పునాదులు అనేటువంటి ఎప్పుడైతే గట్టి పడతాయో అప్పుడు ఆ విశ్వాస పునాదుల మీద చాలా భవంతులను కట్టుకోవచ్చు. ఈ భవంతి ఏమిటో తెలుసా? నీ విశ్వాసం మీద కట్టబడినటువంటి నీ విశ్వాసం అనేటువంటిది పునాదులు అయితే నీ బిడ్డలు అనేటువంటి గోడలు, ఆ బిడ్డలు అనేటువంటి వారు ఆ పైన కట్టుకుని నిల్లు, ఆ బిడ్డలు అనేటువంటి వారు ఆ పైన కట్టినటువంటి వీళ్ళు. అంటే మొట్టమొదటిగా నీ పునాది, నీ విశ్వాసం అనేటువంటి పునాది పటిష్టముగా బలముగా ఉన్నట్లయితే ఆ పునాది మీద ఒక్కొక్కటి కట్టుకుంటూ వెళ్ళవచ్చును. నీ యొక్క విశ్వాసం అనేటువంటిది అక్కడ ఎలాగుంటుందంటే ఒక గమ్మెల సిమెంటు అందులో మొత్తం ఒక బస్తాడు ఇసుక. దాని అర్థమేంటి? బస్తాడు ఇసుకకి ఎన్ని కలపాలి? బస్తాడు ఇసుక ఎన్ని సిమెంటు ఈ గమ్మెలు కలపాలి? జంటలుగా కనీసం ఒక 4-5 ఉన్నారు చాలామంది మేస్త్రులు. ఒక 4-5 గమ్మెళ్ళు కట్టాలి. అవునా? తక్కువ అంటే ఇంచుమించు సమపాలలో లేకపోతే మంచి పాలు దానికి రావాలి, పట్టుత్వం రావాలి అని అనుకుంటే ఒకవేళ ఈ బస్తాడు అనేటువంటి ఇసుకగా నువ్వు కలిపినట్లయితే మాత్రం కనీసం బస్తాకి ఏమాత్రం తక్కువ ఉన్నటువంటి రేంజ్లో నువ్వు దానిని సిమెంట్ కలిపి వాడుతున్నప్పుడు అది 10 కాలాల పాటుగా నిలిచి ఉంటుంది. ఆ యొక్క గృహం అనేటువంటిది. విశ్వాసము కూడా అటువంటిదే. అందుకని యేసుక్రీస్తు అనేటువంటి ఆయన చెప్పిన మాట ఏమిటంటే, ఇదిగో నీవి పేతురువు, ఈ రాతి మీద నా సంఘమును నిర్మించదను, నరక శక్తులు దీనిని జయింపజాలవు అంటున్నారు. అయితే ఈ పేతురు పేరు మీదుగా కట్టినటువంటి ఈ సంఘం అనేటువంటిది అసలైన సంఘానికి నాయకుడు ఎవరు? పేతురు గారికి కాదు. మీ కన్నాను చూడండి. ఈ స్థలం ఎవరిది? దేవునిది. ఈ ఇల్లు ఎవరిది? నీది. కానీ ఈ సంఘం అటువంటి ఇల్లు నీదైనప్పటికీ కూడా ఈ సంఘానికి స్థలాన్ని ఇచ్చి ఈ సంఘానికి కూడగట్టి ఈ సంఘాన్ని దగ్గర చేర్చినటువంటిది ఆయనే. కావున ఈ సంఘానికి మనిషిగా కనబడేది నువ్వే గాని ఈ సంఘానికి అసలైన అధినేత ఎవరు? ఈ భూమికి రిజిస్ట్రేషన్ ఎవరి పేరు మీద ఉంది? ఆయన పేరు మీద ఉంది. ఈ భూమి యజమాని ఎవరు? ఆయన. ఈ భూమి ఎవరి పేరు మీద ఉంది? ఆయన పేరు మీద ఉంది. ఈ భూమికి సర్వ హక్కులు ఎవరివి? ఆయనవి. అంతేగాని ఇక్కడ కనబడేటువంటి పేతురుకు చెప్తూ ఉన్నారు, పేతురు నీ పేరు మీదుగా నా సంఘాన్ని నిర్మిస్తాను అని అన్నారు. అంత మాత్రాన పేతురుది సంఘం కాదు, పేతురుకే సర్వ హక్కులు కాదు. సర్వ హక్కులు ఎవరి ఆధీనంలో ఉన్నాయి? దేవుని ఆధీనంలో ఉన్నాయి. అదే విధముగా ప్రియమైనటువంటి సహోదరులారా, ఈ సంఘాన్ని, ఈ పేతురుకు అప్పచెప్పిన సంఘాన్ని అనేక మంది కబలింప చూశారు. యుద్ధాలు జరిగినాయి, మత హింసలు జరిగాయి, మత అల్లకొల్లాలు జరిగాయి. నాటి నుంచి నేటి వరకు కూడా మత యుద్ధాలు, మత అల్లకొల్లాలని జరుగుతూనే ఉన్నాయి. నేటి వరకు కూడా క్రైస్తవుల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి. క్రైస్తవులు హింసించబడుతూనే ఉన్నారు. క్రైస్తవులు నిందారోపణ గావించబడుతున్నారు. క్రైస్తవులకి హోదా లేకుండా పోతుంది. క్రైస్తవులు బజార్లో తిరగలేకపోతూ ఉన్నారు. క్రైస్తవులు రోడ్డు మీదకి వచ్చినటువంటి ప్రత్యేకంగా స్వేచ్ఛగా తిరగలేనటువంటి పరిస్థితులు కూడా కోక్కులలుగా వస్తూనే ఉన్నాయి. క్రైస్తవుడు మాట్లాడకూడదు, క్రైస్తవుడు ధైర్యంగా తిరగకూడదు, క్రైస్తవుడు వచ్చి తన విశ్వాసాన్ని ప్రకటించకూడదు. ఇలా అనేకమైనటువంటి షరతులు విధిస్తున్నప్పటికీ కూడా సంఘము మాత్రము చెల్లా చెదర కాకుండా ఏదో ఒక మూలన, ఏదో ఒక ప్రాంతాన్న, ఏదో ఒక ప్రదేశంలో ప్రతిరోజు కూడా కొన్ని లక్షల దివ్య పూజా బలులు జరుగుతూనే ఉన్నాయి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ ప్రపంచం మొత్తం మీద కూడా ఏదో ఒక మూలన లక్షల కొలది, వేల కొలది ఉన్నటువంటి పూజలు ప్రతిరోజు కూడా జరుగుతూనే ఉన్నాయి. కోట్ల కొలది ప్రార్థన సమూహాలు జరుగుతూనే ఉన్నాయి. అంత చిక్కనటువంటి ప్రార్థనలు అనేటువంటి ప్రతి ఇంటిలో, ప్రతి గృహంలో కూడా ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక మూలన ప్రార్థన అనేటువంటి జరుగుతూనే ఉన్నాయి. కారణం ఏమిటంటే ఈ సంఘాన్ని నడిపించేది
గురువులు మేమైనా సంఘాన్ని నడిపించేది మనందరి ప్రపంచ స్థాయిలో పోపు గారు అయినా సరే, ఈ సంఘానికి అధినేత, అసలైన అధినేత, అసలైనటువంటి హక్కులు ఉన్నటువంటి ఆయన మాత్రము నా సంఘము అనగా నా స్థలం మీద నిర్మించబడిన ఈ సంఘం అనేది, నా భూమి పైన నిర్మించబడిన ఈ ఇల్లు అనేటువంటిది కుప్పకూలిపోకూడదు, ఈ సంఘం అనేటువంటిది నాశనం కాకూడదు, ఈ ఇల్లు అనేటువంటిది గోడలు పడిపోకూడదు అనేటువంటి బలమైనటువంటి విశ్వాసం పటిష్టం కలిగినటువంటి వారే మీరు నేను మనందరం. ఈ సంఘం మీద దేవుడు అనేటువంటి ఆయన మనకి ఇచ్చినటువంటి హక్కులు ఆయన ఇచ్చాడు, సర్వ హక్కులు కూడా ఆయనవే. కానీ ఈ సంఘం మీద అధికారాన్ని మాత్రము పేతురు గారికి ఇచ్చారు. ఇక్కడ ఉన్నటువంటిది ఒక్కొక్క స్థాయిగా చూసుకున్న పేతురు గారు, పోపు గారు, తరువాత మేత్రాన్, తరువాత విచారణ, ఇలా దేవుడు అనేటువంటి ఆయన ఈ అధికారాన్ని ఇస్తే చూడండి, ఇక్కడ ఉన్నటువంటి నీవు దేనిని బంధించవో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు నువ్వు దేనిని విప్పిదువో అది పరలోకమందును విప్పబడును. ఎంతటి గొప్పదైనటువంటి భాగ్యాన్ని, అధికారాన్ని దేవుడు అటువంటి ఆయన మానవుని చేతిలో అప్పచెప్పారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇట్లు చెప్పుతాను క్రీస్తునని ఎవ్వరితో చెప్పవలదని తన శిష్యులను గట్టిగా ఆదేశించెను. మన దేవుడు అటువంటి ఆయనని మనం ఏం చేయాలి? అందరికీ గట్టిగా బాగటముగా చెప్పాలా? నోరు మూసుకొని ఉండాలా? మనం కథోలికులు కాబట్టి మనం చాలా డిసిప్లిన్. మన డిసిప్లిన్ ఏంటో చెప్పనా? నీ ఇంట్లో దేవుడు లెక్కకు మిక్కడమైన అద్భుత కార్యాలు చేసినా సరే నోరేపు, అది మన డిసిప్లిన్. కనీసం నీ పిల్లలకు కూడా చెప్పు, అది నీ డిసిప్లిన్. కనీసం నీ భర్తకు కూడా చెప్పు, అది నీ డిసిప్లిన్. కనీసం నీ భార్యకు కూడా చెప్పు, అది నీ డిసిప్లిన్. నీ ఇంట్లో పక్కన ఉన్న వాళ్ళకి కూడా చెప్పు, అది నీ గొప్పదైనటువంటి డిసిప్లిన్. దేవుడు అనేటువంటి ఆయన నీ కుటుంబంలో, నీ బిడ్డల మధ్యన, నీ బంధువుల మధ్యన, నీ గ్రామంలో కూడా చేస్తున్న ప్రతి కార్యాన్ని కూడా ఏం చేయాలి? బాగటముగా కనిపించిన ప్రతి వారికి కూడా చెప్పు. యేసుక్రీస్తు యొక్క ముఖ్య ఉద్దేశమే అది. ఈ రోజుల్లో ప్రపంచ నలుమూలలు కూడా క్రైస్తత్వం అనేది వ్యాపించింది. కారణం ఏంటో తెలుసా? అన్ని చోట్ల వెళ్ళి ప్రచారం చేయలేదండి. అన్ని చోట్ల వెళ్ళి సువార్తిక ప్రచారం చేయలేదు. మరి ఎలా ఆయన తెలిసాడు అంటే, నీకు తెలిసింది వారికి చెప్పావు, వారికి తెలిసింది వారికి చెప్పారు, వారికి తెలిసింది వారికి చెప్పి, ఇలా మౌత్ పబ్లిసిటీ అని అంటారు కదా, అలాగా నోటి ద్వారా ఆయన యొక్క మాటలని అనేక మందికి నలుమూలలు కూడా చెప్పుకుంటూ వెళ్ళడం ద్వారానే ఈ రోజు ప్రపంచంలో మన క్రైస్తత్వం అనేటువంటిదిగా నిలవగలిగాం. ప్రపంచం మొత్తం మీద చూసుకున్నట్లయితే అత్యధిక శాతం ఉన్నటువంటి వారు ఎవరు? క్రైస్తవులే. గట్టిగా చెప్పలు కూడా దేవుని మహిమ. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఆటుపోటులు వచ్చినా సరే క్రైస్తవుడు ప్రపంచాన్ని శాసించేవాడు. నిజమైన క్రైస్తవుడు ప్రపంచాన్ని శాసించేవాడు. నిజమైన క్రైస్తవుడు ప్రపంచానికి ఒక మార్గదర్శిగా ఉంటాడు. ప్రపంచానికి నీతిని, న్యాయాన్ని చూపించినటువంటి వాడు, మార్గదర్శకంగా నిలబడేవాడు. అటువంటి వాడే నిజమైనటువంటి క్రైస్తవుడు. ఆకతాయి క్రైస్తవులు మనకు చాలా మంది ఉన్నారు. అటువంటి గాలికి ఎగిరిపోయిన క్రైస్తవులు చాలా మంది ఉన్నారు. అర్థమవుతుందా? ఈ చెట్టుకున్నటువంటి కొమ్మ రాలిపోయినటువంటి క్రైస్తవులు అన్నటువంటి చాలా మంది ఉన్నారు. దేవుడి కల కాదు, వేలు అనేటువంటిది చొచ్చుకున్నటువంటిది. వేలు ఎక్కడి వరకు ఉండాలి? భూములు చాలా లోతైనటువంటి విధముగా వేళ్ళు చొచ్చుకొని వెళ్ళినటువంటి క్రైస్తవులు మాత్రమే, ఆ కుటుంబాలు మాత్రమే జడువానలు వచ్చినా, వడదులు అనేటువంటి వచ్చినా, వెల్లువలై వచ్చినా, ఆ ఇల్లు అనేటువంటిది, ఆ కుటుంబం అనేటువంటిది ఎత్తైనటువంటి పర్వతం మీద కట్టబడిన కుటుంబాలుగా నిలదొక్కునే భాగ్యం అన్నది పరిశుద్ధుడైన దేవుడు మీకును మీ కుటుంబాలకు అన్నిటికీ కూడా దయచేయమని వేడుకుందాం. ఆమేన్. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున